వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. చైనా నక్క తోకను గట్టిగా తొక్కేసినట్టుంది. లేకపోతే ఈ రోజుల్లో 1000 టన్నుల బంగారు ఖనిజం లభించడం అంటే మాటల. మన ఇండియాలో 1 టన్ను కూడా దొరకట్లేదు. ఈ వార్తల్లో చాలా విశేషాలున్నాయి. ప్రపంచంలో ఎక్కువగా బంగారాన్ని తవ్వితీస్తున్న దేశం, వాడుతున్న దేశం, దాచుకుంటున్న దేశం, దిగుమతి చేసుకుంటున్న దేశం ఏది అంటే చైనాయే. అలాంటి ఆ దేశంలో ఇప్పుడు ఏకంగా 1000 టన్నుల బంగారు ఖనిజం బయటపడింది. దాని విలువ 7 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఈ విషయాన్ని చైనా అధికారికంగా చెప్పింది. ప్రపంచంలో అతిపెద్ద గోల్డ్ నిక్షేపం ఇదే అని ప్రకటించింది. ఇది మధ్య చైనాలో ఉంది. భూమి లోపల 2 కిలోమీటర్ల లోతులో దీన్ని గుర్తించారు. ఒకే చోట 1000 టన్నులు ఉంది అంటున్నారు. పైగా ఈ బంగారం ప్యూర్ క్వాలిటీతో ఉంది అంటున్నారు. ఇందులో నిజం ఉంది. ఎందుకంటే బంగారం మిగతా లోహాలతో కలవదు, విడిగానే ఉంటుంది. అది దాని ప్రత్యేక లక్షణం. అందువల్ల భూమిలో బంగారం దొరికితే అది ప్యూర్ గానే ఉంటుంది. మధ్య చైనాలోని పెంజియాన్ దగ్గర వాంగ్జూ గోల్డ్ ఫీల్డ్ లో ఈ బంగారం ఉన్నట్లు తెలిసింది. ఇది వరకు దక్షిణాఫ్రికాలో సౌత్ డీప్ మైన్ లో ఏకంగా 900 టన్నుల బంగారాన్ని తవ్వితీశారు. ఇప్పుడు చైనాలో కనిపించింది దానికంటే పెద్దది. అందువల్ల ప్రపంచంలో ఇదే అతిపెద్ద గోల్డ్ నిక్షేపం అంటున్నారు. ఓ అంచనా ప్రకారం 3 కిలోమీటర్ల పరిధిలో ఈ బంగారం ఉందట. దీనికి సంబంధించి 3D మోడలింగ్ రెడీ చేశారు. అలాగే అక్కడ డ్రిల్లింగ్ కూడా చేశారు. అలా తీసిన మట్టిలో బంగారం ఉన్నట్లు తేలింది. చైనా ఇంత పెద్ద బంగారు నిక్షేపాన్ని కనుక్కున్నా దీనిపై మరీ ఎక్కువగా ఆనందపడేది ఏమీ లేదు. ఎందుకంటే ఆ దేశం ప్రతి సంవత్సరం దాదాపు 1000 టన్నుల బంగారాన్ని వాడుతోంది. అంటే ఇప్పుడు కనిపెట్టిన బంగారం 1 సంవత్సరానికి సరిపోతుంది. ఆ తర్వాత మళ్లీ జరిపే తవ్వకాలతో పాటు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం తప్పదు. కాకపోతే ఇంత భారీగా గోల్డ్ దొరకడం ఆ దేశం అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన దేశంలో బంగారు నిక్షేపాలు లేవు. చైనా తవ్వితీస్తున్న బంగారంలో మనం 1% కూడా తీయట్లేదు. మన పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. ఇండియా విదేశాల నుంచే బంగారాన్ని దిగుమతి చేసుకుంటూ విదేశీ వాణిజ్య లోటును పెంచుకుంటోంది. అదే బంగారం ఇండియాలో ఉండి ఉంటే మనకు చాలా మేలయ్యేది. చైనా ఏం చేసినా భారీగానే చేస్తోంది. ఆ దేశం బంగారాన్ని ఇప్పుడు ఎక్కువగా పారిశ్రామిక అవసరాల కోసం వాడుతోంది. చిప్లు, ఎలక్ట్రిక్ పరికరాల్లో బంగారాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంది. ఇలా దూసుకుపోతుంది. అమెరికాకి కూడా పోటీ ఇస్తోంది. 2024లో ప్రపంచంలో ఎక్కువ బంగారు నిల్వలు ఉన్న దేశం చైనా మారింది. అలా ఆ దేశం తగ్గేదే లేదంటుంది. ఇండియా ఈ విషయంలో ఎక్కడో ఉంది. చైనాకి కనీసం పోటీ ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేదు. అంటే అత్యధిక నాణ్యత కలిగిన ముడి ఖనిజం పేర్కొంటున్నారు. కళ్ళు చెదిరే రీతిలో బంగారపు నిల్వలు బయటపడడంతో చైనా గోల్డ్ పరిశ్రమకు మరింత ప్రోత్సాహం లభించనుంది. ప్రపంచ గోల్డ్ మార్కెట్ను డ్రాగన్ దేశం శాసించే రోజులు రాబోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే బంగారం ఉత్పత్తిలో చైనా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచమంతటా ఏటా ఉత్పత్తి అయ్యే బంగారంలో చైనా వాటా 10%. ఇకపై అది మరింత పెరగబోతోంది. రోజు రోజుకు పసిడి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చైనా భారీగా లబ్ధి పొందనుంది. చైనాలో కనిపించిన ఈ బంగారాన్ని ఎప్పటిలోగా వెలికి తీస్తారో చెప్పలేదు. అయితే అది అంత ఈజీగా అయ్యే పని మాత్రం కాదు. 2 కిలోమీటర్ల లోతు నుంచి బంగారాన్ని పైకి తేయాలంటే సంవత్సరాలు పట్టగలదు. అందువల్ల ఈ బంగారం నిక్షేపాల ప్రభావం ప్రపంచ బంగారం ధరలపై పడే అవకాశం ఉంది. చాలా తక్కువ ఇది. అందువల్ల దీనివల్ల ధరల్లో హెచ్చు తగ్గులు పెద్దగా ఉండవని అనుకోవచ్చు. ప్రస్తుతం బంగారపు ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతూ 10 రోజులుగా పెరుగుతూ ఉన్నాయి. మున్ముందు కూడా ఇంకా పెరగొచ్చు అంటున్నారు నిపుణులు.
సో ఇది వాటి వన్ టీవీ స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.